కబ్జాలు సెటిల్మెంట్ వ్యవహారంలో కల్వకుంట్ల కన్నారావు బాధితులు బయటకొస్తున్నారు. తన ముఠాతో కలిసి కన్నారావు తనను కిడ్నాప్ చేసి హింసించారంటూ విష్ణువర్ధన్ అనే బాధితుడు చెబుతున్నాడు. తన దగ్గరున్న 60 లక్షల డబ్బుతో పాటు ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నారని విజయవర్ధన్ ఆరోపిస్తున్నారు. బంజారాహిల్స్ PS లో ఫిర్యాదు చేసి 4 నెలలవుతున్నా కేసు కావట్లేదని, తనకు న్యాయం జరగడం లేదంటున్న విజయవర్ధన్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కొంతమంది కలిసి తనను కిడ్నాప్ చేసి తనకు సంబంధించిన డబ్బులతో పాటు బంగారాన్ని కూడా దోచుకున్నారని చెప్పేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విజయవర్ధన్ ఫిర్యాదు చేశారు. దీనిపైనే 4 నెలలు అయినప్పటికీ పోలీసులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా ఆయన వాపోతున్నాడు. అసలు కన్నారావుకి విజయవర్ధన్కి ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చాడో ఒకసారి విజయవర్ధన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి? అసలు అప్పుడు కన్నారావుకి మీకు ఏంటి వివాదం? కన్నారావు మీకు ఏమవుతాడు? అసలు కన్నారావు దగ్గరికి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ మా పెద్దనాన్నకు నాకున్న విషయంలో వెళ్ళడం జరిగింది. అక్కడే నందిని చౌదరి అలియాస్ బిందు మాధురి విజయవాడ ఆ అమ్మాయి పరిచయం అయింది. అంటే తను ఒక అక్కగా రిప్రజెంట్ చేసుకొని పొలిటికల్ లీడర్ అని చెప్పి, సో ఆంధ్ర పొలిటీషియన్స్తో తెలంగాణ పొలిటీషియన్స్తో దిగిన ఫొటోస్ని నాకు చూపించడం 2019లో పరిచయం అయింది. అప్పుడు కన్నన్న గెస్ట్ హౌస్కి తను రెగ్యులర్గా రావడం, నేను బోయిన్పల్లిలో ఉండడం, సో అప్పుడప్పుడు వచ్చేది, కూర్చునేది, ఉండేది. సో నేను కూడా ఒక అక్కలాగా ఆదరించి సో వాటర్ ఇవ్వడం, అట్లా మజ్జిగ ఇవ్వడం, టీ ఇవ్వడం, అలా వచ్చేది వెళ్ళేది, అంతా బాగానే ఉంది. సో సడన్గా నా యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్, మా పేరెంట్స్ యొక్క ఆస్తులు వివరాలు కనుక్కోవడం, పెళ్లి చేస్తా అని చెప్పేసి ఎక్కడ ఎంత ఆస్తులు ఉన్నాయో అడిగింది. నేను చూపించడం జరిగింది. మా మదర్ గోల్డ్ కూడా చూపించడం జరిగింది. మా పేరెంట్స్ చనిపోయారు, మా మదర్ గోల్డ్ నా దగ్గర ఉండేది. సో మా ఊరికి రావడం కూడా జరిగింది. కన్నాన్న పంపిస్తే నందిని చౌదరి మా ఊర్లో 5 days 10 days అలా ఉండేది. సో బాగానే ఉంది. వాళ్ళు ఏంటంటే మొత్తం మనీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నన్ను సతాయించడం స్టార్ట్ చేసారు. సంతోష్ నడిపెల్లి అండ్ అదే నందిని చౌదరి వీళ్ళిద్దరు కలిసి పక్కా ప్రీ ప్లాన్ తోటి వాళ్ళ నందిని చౌదరి అనుచరుణ్ణి నా రూమ్లో పెట్టడం జరిగింది. తను నేను లేని సమయంలో నా యొక్క వస్తువులను, రూమ్ని వీడియో తీయడం, వాళ్ళకి పంపించడం చేసి December 31 రోజు పక్కా ప్రణాళికతో, ఆ రోజైతే అందరూ బిజీగా ఉంటారు కదా అని చెప్పేసి నందిని చౌదరి వీళ్ళంతా రావడం జరిగింది. తర్వాత కన్నన్న కూడా వచ్చి క్షుద్ర పూజలు చేస్తున్నామంట కదా, అది ఇది అని చెప్పేసి చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది తన అన్న మాటలు. అలాంటి విషయాలు అన్నీ చెప్పి నన్ను చిత్రహింసలు చేసి కొట్టి, నా దగ్గర బీరువాలో ఉన్న బంగారము, అమ్మవార్లకు అలంకరించే పూజా వస్తువులు, ఇత్తడి, వెండి అండ్ కాస్ట్లీ డ్రెస్సెస్, వాచెస్, ఏది దొరుకుతుంది మొత్తం ప్యాక్ చేసుకొని నన్ను కిడ్నాప్ చేయడం జరిగింది. నా అకౌంట్ డీటెయిల్స్ బయట చెక్ చేయించుకొని బీరువాలో దొరికిన పాస్బుక్లో బ్యాంక్ లాకర్ నుంచి ఒక 100 తులాస్ గోల్డ్ అండ్ వైట్ వచ్చేసి 40 lakhs అండ్ బ్లాక్ వచ్చేసి 20 lakhs ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్లోకి వచ్చి కన్నారావు, నందిని వీళ్ళందరూ కిడ్నాప్ చేసి కొట్టిరు. ఒక వీడియో కూడా మీరు అప్పుడు రిలీజ్ చేసిరు. అసలు ఎందుకు మీ కన్నారావు మీకు ఏమవుతాడు? కన్నారావు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వస్తుంది? ఎందుకు కొట్టింది మీ రూమ్లో? కన్నారావు ఏమవుతాడు అనే ముందు నేను ఆయన దగ్గరికి ఒక ప్రజాసేవకుడి ఒక తనయుడు అని చెప్పి వెళ్ళాను. కేసీఆర్ పేరు చెప్పుకుంటాడు కాబట్టి. సో నాకు అక్కడ న్యాయం జరుగుతుందని మా కమ్యూనిటీ తను, అంటే మా క్యాస్ట్ అతనే. సో మా పెద్దనాన్నని పిలిపించి మాట్లాడతాని హామీ ఇచ్చి నాతో ఇంటి చాకిరి అంతా పనులు చేయించుకొని నన్ను చిత్రహింసలు పెట్టడం జరిగింది. సో తర్వాత నాకు ఆయన బిహేవియర్ నచ్చక నేను దూరం ఉంటున్నా అన్న కక్షతోటి నా పైన లేనివి పోనివి క్షుద్ర పూజలని, తను యాక్చువల్గా క్షుద్ర పూజలు చేస్తాడు కన్నారావు. తనకు తెలంగాణ సీఎం అవ్వాలని ఉంది. సో వాళ్ళ అయ్యగారు రఘువీర్ శర్మ ముఖ్య పాత్ర ఉంది దీంట్లో. సో తను రఘువీర్ శర్మ ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు. మీ డబ్బులు కొట్టేసి మీ బంగారం ఎందుకు కొట్టేసింది కన్నారావు? ఎందుకు బంధించి మీ డబ్బులన్నీ తీసుకున్నాడు? ఎందుకు అంటే తన బ్యాక్గ్రౌండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే తను ఆడవాళ్ళ మంగళసూత్రాలు కొట్టేసే పర్సన్. అలాంటి పర్సన్ మరి బంగారం ఎందుకు కొట్టేస్తాడండి? అలవాటు ఉంది కాబట్టే కొట్టేస్తాడు కదా. యాక్చువల్గా నన్ను కొట్టడానికి వచ్చారు. అక్కడ ఏంది లక్కీగా
బీరువాలో బంగారం దొరికింది, బ్యాంక్ లాకర్ కీ దొరికింది అండ్ నా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, చెక్ చేసుకున్నారు. సరే బాగానే అమౌంట్ ఉన్నట్టుంది అని చెప్పేసి ఆ అమౌంట్, ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు ఏది దొరుకుతుంది నందిని ప్యాక్ చేసింది. వాళ్ళంతా కలిసి మరి పంచుకున్నారేమో, నాకు ఐడియా లేదు. నందిని చెప్పిన డీటెయిల్స్ ఏంటంటే కన్నన్న నాకు సొంత అన్న కంటే ఎక్కువ, మేమిద్దరము కలిసే దందాలు చేస్తాము. తను ఏంటంటే ఫస్ట్ పరిచయం అవ్వగానే ఇలా ఒంటరిగా ఉన్న అబ్బాయిలను అమ్మాయిలను టార్గెట్ చేస్తారు వీళ్ళ గ్యాంగ్. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అన్నీ వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక్కున్నాక ఐదర్ ఇఫ్ దే ఆర్ సెక్స్కి ఓకే చెప్తే నందినితో అలా వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తారు. లేదు అక్క తమ్ముడు అని మనం ఇలా అంటే నార్మల్గా అదర్ వేస్లో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడమే వీళ్ళ ప్రధాన వర్క్. మరి